హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు కళ్యాణి క్రియేషన్స్. అమ్మ, ఈరోజు జున్ను ప్రిపేర్ చేసుకుందామా? ఓకే కళ్యాణి. జున్ను పౌడర్తో కాకుండా మన ఇంట్లోనే జున్ను పాలతోటి హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే ప్రాసెస్ చూపించనా? ఓకేనమ్మా. ఒక గిన్నె తీసుకొని జున్ను పాలని గిన్నెలో పోసుకోవాలి. బెల్లం తురుముకొని ఆ బెల్లం తురుము ఆ పాలల్లో వేసి చక్కగా కలియబెట్టాలి, ఉండలేమీ లేకుండా. మొత్తం కరిగిపోవాలమ్మా. అంతా కరిగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో చక్కగా మనం వడకట్టుకోవాలి. ఎందుకంటే దానిలో నలకలు ఉంటాయి, బెల్లంలో ఇసుక అవన్నీ వస్తాయి. అందువల్ల మొత్తం వడకట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట, పాలు శుభ్రంగా ఉంటాయి. అప్పుడు ఆ పాలని వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత దానిపైన మిరియాల పొడి, ఇలాచీ పౌడర్ చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ స్ప్రెడ్ చేసుకున్న పౌడర్ అదంతా కూడా బాగా చక్కగా బాగా ఉంటుందమ్మా. దాన్ని ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని దాని లోపల ఒక స్టాండ్ పెట్టుకోవాలి. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గిన్నె తీసుకొచ్చి దీని మీద పెట్టుకోవాలి, స్టాండ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత విజిల్ పెట్టకూడదు. విజిల్ పెట్టకుండా 10 నుంచి 15 నిమిషాలు చక్కగా కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనకి జున్ను ప్రిపేర్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే, మనకి ఒక నైఫ్ తీసుకొని దాన్ని లోపలికి పెడితే మనకి ఆ జున్ను అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఆ నైఫ్కి జున్ను అంటుకోకుండా ఉంటే ప్రిపేర్ అయినట్టే. అప్పుడు అది తీసుకొని మనము పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి నచ్చిన షేపుల్లో వాళ్ళు కట్ చేసుకోవచ్చు. చక్కగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. చూసావా? అట్లా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఎమ్మిగా తినొచ్చు. వావ్, చాలా బాగుందమ్మా. బాగుందా కళ్యాణి? చాలా టేస్టీగా ఉంది. చూసావా ఎంత ఈజీగా, ఎంత హోమ్లీగా మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మన చేతితోటి మన ఇంట్లోనే జున్ను పాలతోటి చక్కగా చేసుకొని మనము మన పిల్లలకు పెట్టుకుంటే చాలా హ్యాపీగా తినొచ్చమ్మా. చాలా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ. సూపర్ మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి.